మిస్ చేసుకోవద్దు అవకాశాన్ని. ఏమే వస్తున్నారు, త్వరగా తీసుకొని వెళ్ళిపోతే ఆల్రెడీ పెట్టిస్తాను. ఎందుకంటే రేస్ ఉంది కదా. దేనికి పందాలు సాయంత్రం ఉన్నాయి. అదే పికప్ చేసి బాడీ అన్ని కాదు ఉరకలు కదా రేసింగ్ అంటే. గుర్రాలే అవి 3 గుర్రాలు ఉన్నాయి. 2 బయటికి పోయినా ఇవి తిరిగిపోతుంది. ఇది కాస్ట్లీ పెట్టాం చూడు, బటర్ స్కాచ్. గుర్రాలకు ఐస్ క్రీమ్ మీరే పెట్టారా? పెట్టేది ఏముండదు, అంతా పడేస్తుంటారు కదా. మన గుర్రాలని ఇటు తీసుకొచ్చేది వాకింగ్కి. అవి తింటా అంటే వెళ్ళిపోతుంటాయి. ఎట్లా ఏ సెలెక్ట్ చేసుకుంటావు? వైట్ కూడా ఉంది. వైట్ ఏమంటే కాస్ట్లీ కొద్దిగా, లేకపోతే డబల్ కలరా, లేకపోతే ఇప్పుడు ఇది ఉంది. ఇదైతే 3 రేసులు గెలిచింది. గుర్రాన్ని అంటున్నావు, గాడిదని చూపెట్టి గుర్రం అంటున్నావేంటి? గాడిదని చూపెట్టి గుర్రం అంటున్నావేంటి? గాడిదే గుర్రానికి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 4. ఇప్పుడు నువ్వు చూసిన దానికి ఎన్ని ఉన్నాయి? 4. కళ్ళు ఎన్ని ఉంటాయి? 2. దానికి ఎన్ని ఉన్నాయి? 2. చెవులు ఎన్ని ఉంటాయి? 2. దీనికి ఎన్ని ఉన్నాయి? 2. మళ్ళీ తోక ఎన్ని ఉంటాయి? అందరికి అన్నిటికీ ఒకటే కదా. ఎన్ని ఉంటాయి? 1. దీనికి ఎంత ఉన్నాయి? 1. మళ్ళీ నీకు ఇది గుర్రం కాదని ఎట్లా అంటాను? కాదు కదా, గుర్రమే అది. కాదు కదా, నీకు టైప్స్ ఆఫ్ గుర్రాలు ఉంటాయి. ఆస్ట్రేలియా గుర్రం ఎక్కడ గుర్రం? అది గాడిది కదా. యాది గాడిది అది గుర్రం స్వామి. మనకి నీకు తెలియదేమో, మనం ఈడ గాడిద అంటాము. యూరోప్ కంట్రీస్లో మనం అంతా గాడిదని గుర్రం అంటారు. ఇప్పుడు నువ్వు అది ఎక్కినావంటే ఎంత లుక్ వస్తుంది? ఎవరికి? నాక. ఇప్పుడు నువ్వు అది ఎక్కినావంటే ఎంత లుక్ వస్తుంది? ఎవరికి? నాక. యాడివే అది గుర్రం. గాడిద మీద గాడిద ఎక్కిందని అంటారు. 7 గంటలు గాడిద మీద గాడి ఎక్కిందని. అలాగే ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ కొడితే అది నీకు మంచి వెహికల్లో తీసుకొని పోయి బాగా స్నానం చేయించేసి. ఏమి నువ్వు సాయంత్రం పాల్గొంటావు రేస్లో? ఏం గాడిదరా బాబు? గాడిది కదరా బాబు, అది అంటావేంటి దాన్ని? ఇప్పుడు నువ్వు రేస్లో పాల్గొనే నువ్వేం అడిగిండేది? గుర్రం. మళ్ళీ రేస్లోకి రా. నువ్వు గుర్రం గాడిది కదా అది. నీకు మైండ్ పని చేస్తుందో నీకు మైండ్ పని చేయదు నాకు నిజంగా అర్థం కావడంలే. గాడిది అంటే గుర్రం చూసి గాడిది కూడా బటర్ స్కాచ్ పెడతాడా? గాడిది కూడా బటర్ స్కాచ్ పెడతాడా? గాడిది కదా అది. అది బటర్ స్కాచ్ తింటది గాడిది. ఎవరో వదిలేసారు. అది ఎవరు వదిలేసిన వాళ్ళు? ఎవరో కాదు, కాలనీలో ఉన్న వాళ్ళంతా మా వాళ్ళే. ఏదైనా గుర్రాలు తింటాయని చెప్పి ఇటు పడేస్తారు. నీకు కూడా కాదు, నీకు కూడా ఏమైనా సామాన్లు కావాలంటే దీంట్లో ఏరుకో, దీంట్లో దొరుకుతాయి. ఇవన్నీ తీస్తే నీకు వాటర్ బాటిల్ లేకపోతే థర్మోకోల్ ఏదైనా టీవీకి సంబంధించినది ఆ సంచి తీస్తావు, దాంట్లో ఏమైనా దొరకచ్చు, దీంట్లో దొరకచ్చు. చెత్త కాదు అది, మన బంధువులు వేసింది అభిమానంతో పడేసిన వస్తువులు. అది ఎవరికి అవసరాలు తగ్గట్టు వాళ్ళు తీసుకోవచ్చు. సరే, అది రిమైనింగ్ బ్యాలెన్స్ ఒకటి కొట్టేస్తే నువ్వు ఆ గుర్రాన్ని ఇంకా తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఏ బ్యాలెన్స్ ఎంత నీ గుర్రం? నేను చెప్పింది ఎంత ఎంత నువ్వు చెప్పు. నువ్వు మళ్ళీ రేటు తగ్గించాలని చూస్తున్నావు, రేటు దిగిచ్చేది అసలు ఉండదు. మళ్ళీ రేటు తగ్గించాలని చూస్తున్నావు, రేటు దిగిచ్చేది అసలు ఉండదు. యాది అంటే నేను గాడిదలమ్మే వాళ్ళ లెక్క కనబడతానా నీకు? నీకు అలాగే కాదు. గాడిది కాదు, గుర్రం కదా అది. నేను చెప్తానంటే అది గుర్రమే. అది కళ్ళు బాగా పనిచేస్తున్నాయి. ఎవరు? గుర్రానికి. మీకు గుర్రానికి పిచ్చలు పని చేస్తుందనేమో. ఆడి ఏదైనా ఉన్నా కూడా ఉరికెత్తుకుంటూ పోతుంది. చెప్పండి, అది గుర్రమా? గుర్రం ఎట్లా అరిసేది? గుర్రమా అంటది కాదు, మళ్ళీ అది ఎట్లా అరిసేది? అది కాదు, రేస్ కా అన్నది. ఇప్పుడు గుర్రం అనేది కావాలి కానీ గాడిద ఎలా తీసుకెళ్ళాలి? రేస్ కా అన్నది రేస్ తీసుకెళ్ళాలా? నీకు ఫస్ట్ యాక్చువల్ నీకు మగధీర గుర్రం ఇస్తారా? నువ్వు పరిగెత్తని ఫస్ట్ ఎవరైనా నేర్చుకున్నాడు ఎట్లా నేర్పిస్తారు? సైకిల్, తర్వాత బండి తర్వాత కారు, అట్లా పోతారు. నువ్వు డైరెక్ట్ విమానం చేతిలో పెట్టంటే రాదు కదా. మళ్ళీ అందుకు నీకు ఫస్ట్ ఈ గుర్రాల మీద నేర్పిస్తా. తర్వాత నువ్వు మగధీర టైప్ తయారైనప్పుడు అప్పుడు నీకు నచ్చిన గుర్రం నువ్వు కొనుక్కుందువు. సరే, నీకు చెప్పిన 5,000 రూపాయలు నెలకి, రోజుకు 3 రౌండ్లు తిప్పుతాను గుర్రం మీద, ట్రైనింగ్ ఇప్పిస్తా అని చెప్పిన. ఇప్పుడు దీని మీద తిరుగుతావు, దీని మీద తిరుగు 3 రౌండ్లు రోజు, 5,000 కట్టు. తర్వాత రేస్లో పాల్గొనేటప్పుడు అప్పుడు ఇంకోటి ఏదైనా గాడి తింటుంది. అది గాడిది కదా అది. గుర్రం అయితే నేను డబ్బులు ఏమో కొడతాను, గాడిదికి ఎలా కొడతాను నేను? ఇప్పుడు అది పరిగెత్తదా? పరిగెడుతుంది మళ్ళా. అది స్పీడ్ ఎవరు? గుర్రం అంటే అది భారీ పరిగెత్తుతుంది. అది చూసారా? ఎవరు? నేను చూడలేదా? మీరు చూసారా?
ఫోన్ రేస్ మీరు దాని మీద ఇప్పుడే నాకు గెలిచారా? నేనెందుకు ఎక్కుతా గాడిద మీద గ్రేస్ కి? మరి నన్ను ఎవరు ఎక్కమంటారు? గెలిచారా? నేనెందుకు ఎక్కుతా గాడిద మీద గ్రేస్ కి? మరి నన్ను ఎవరు ఎక్కమంటారు? మీరు నీకు ట్రైనింగ్ ఇచ్చే ఎక్కిపిస్తానా? నేనెందుకు ఎక్కుతా గాడిదల మీద? మీరు ముందు ఇప్పుడు నాకు చెప్తున్నారు కదా, ఏమని చెప్తా? ఆ ట్రైనింగ్ దాని మీద ఇస్తారా? ట్రైనింగ్ దాని మీద ఏదో ఇస్తాను. మూలకెళ్ళి విసిరేస్తుంది నన్ను, యాడి మూలకెళ్ళి ఏదో మూలకి. నువ్వు బ్యాలెన్స్ ఎంత కట్టినావో మిగతా రిమైనింగ్ బ్యాలెన్స్ వచ్చి నువ్వు క్లాస్లోకి అటెండ్ అయితే నీకు దాని మీద ఎట్లా పరిగెత్తిస్తానో ఎట్లా నేర్పిస్తానో నువ్వు ఒకసారి చూడు. వస్తుందా? ఏంది వస్తుంది? అది గుర్రం. నువ్వు చూడు. గాడిద గుర్రమే అంటాను, నువ్వు గుర్రమే అనుకొని ఫిక్స్ అయిపో బ్లైన్లో. గుర్రమే అంటాను, నువ్వు గుర్రమే అనుకొని ఫిక్స్ అయిపో బ్లైన్లో. నువ్వు గాడిదని బయటికి పోయి గాడిద మీద నేర్పిస్తానని నాకు బ్యాడ్ నేను తెప్పిద్దు. అర్థమైందే? నేను ఆన్లైన్లో హార్స్ రైడింగ్ క్లాసెస్ అనే పెట్టినాను. అవి హార్స్ టైప్ అయింది కావాలంటే దానికి పెయింట్ కొట్టిస్తా, ఏదైనా గుర్రం పెయింట్. ఏది గుర్రం పెయింట్? పెయింట్ కొట్టిస్తా, ఏదైనా గుర్రం పెయింట్. ఏది గుర్రం పెయింట్? అది ఇప్పుడు అదే కలర్ లో ఉంది కదా, గుర్రం కలర్ ఉంది కదా. మళ్ళీ అయిపోయా, బ్లాక్ వైట్ అన్ని ఉన్నాయి కదా. అన్నీ ఉన్నాయి. మళ్ళీ కొట్టించేది ఎలా? డబ్బులు కొట్టు. అట్లా కట్టకట్ట చేయొద్దు. నువ్వు సాయంత్రం క్లాస్ ముగ్గురు ఆల్రెడీ జాయిన్ అయినారు. అలాగని వాళ్ళకి ఒకటి ఆలకిచ్చు. అది నిజంగా గాడిద అయితే, అదే గుర్రం అయితే నేనే డబ్బులు వేస్తాను. గాడిదని చూపెట్టి ఇప్పుడు నువ్వు ఏం నేర్చుకోవాలనుకుంటున్నావు? స్వారీ. సారీ స్వారీ అంటే ఏంది? గుర్రం జంతువు మీద ఎక్కిపోవడం. గుర్రం మీద ఎక్కి చేస్తే గుర్రపు స్వారీ. మనకు గాడిద మీద ఎక్కి చేస్తే గాడిద స్వారీ. నీకు స్వారీ వస్తుంది కదా, వస్తుంది. మళ్ళీ యాదైనా పట్టుకున్నట్టు నీకు స్వారీ వస్తుంది కదా, వస్తుంది. మళ్ళీ యాదైనా పట్టుకున్నట్లే కదా. 4 కాళ్ళ మీదే కదా నువ్వు పరిగెత్తే. మళ్ళీ నీకు యాద ఎత్తినేమి? నీకు ఇప్పుడు గుర్రం మీద వాళ్ళు 20-30 అడుగుతారు, మనకు దీని మీద నాకు 5,000తో అయిపోతుంది. ఇంటికాడ కట్టేసుకుని ఎంత లుక్ ఉంటుంది? బాగుంటుందిలే. మళ్ళీ ఇంటి ముందర గాడిద ఉంటే ఎట్లుంటుంది? గాడిద మళ్ళీ ముందర గాడిద ఉంటే ఎట్లుంటుంది? గాడిద. మళ్ళీ సాయంత్రం 4 గంటలకైతే 2 ఉన్నారు స్టూడెంట్స్ ఆల్రెడీ. ఇప్పుడు అది కాదు, ఇప్పుడు గాడిద మీద ఇప్పుడు డబ్బులు కట్టమంటున్నాం. ఇప్పుడు డబ్బులు కట్టమంటున్నాం, కడతాను. గాడిద మీద ఇప్పుడు నాకు ప్రైస్ నేర్పిస్తావు ఏంటి? గాడిద మీద నీ ట్రైనింగ్ ఇప్పిస్తా, ఎట్లా స్వారీ ఎట్లా. అది ఎలాగ అవుతుంది చెప్పండి? ఇంకెట్లా ఎలా అవుతుంది? అది ఎలాగ అవుతుంది? నువ్వు డబ్బులు కట్టని ఇది గుర్రాలకి ఎట్లా పెడతా నేను మేత? ఇవన్నీ మా ట్రైనింగ్ డబ్బులతో, నీ ట్రైనింగ్ డబ్బులతోనే పెట్టాలి. దానికి నిన్ను మోస్తుంది, నన్ను మోస్తుంది. కొడతాను నేను అమౌంట్. గాడిద మీద నేను ఎలా కనిపిస్తాను చెప్పండి మీకు? గాడిద మీద నేను ఎలా కనిపిస్తాను చెప్పండి మీకు? నువ్వు ఒక్కసారి దాని మీద ఎక్కి ఫోటో తీసుకొని ఆ ఫేస్బుక్ లోని దాంట్లో ఇన్స్టాగ్రామ్ లో పెట్టి చూడు. ఎక్క ఎన్ని గాడిద ఎక్కిందా అంటారు, గాడిద ఎక్కిందా అంటారు. ఇప్పుడు నువ్వు నేర్చుకోవా? నేర్చుకుంటాను. మళ్ళీ డబ్బులు గాడిద మీద ఎలాగా? అది గాడిద మీద నేను ఎలాగెత్తాను డబ్బులు? నీకు ఏం కావాల స్వామి? స్వారీ కావాలా? నీకేం కావాలా? గుర్రం స్వారీ కావాలా? నువ్వు ఫస్ట్ బుడి నడకలు నేర్చుకో, తర్వాత బట్టలు ఇప్పి పరిగెత్తుదువు. నువ్వు బుడి నడకలే నేర్చుకోకుండా నువ్వు మగధీర టైపు, ఏదో ఛత్రపతి టైపు నువ్వు గుర్రాల మీద ఉరుకుతా అంటే ఊర్లో వాళ్ళు ఎట్లా పండబెట్టి తంటారు. గుర్రం మీద పోవాలంటే ఎంత స్పీడ్ పోతుంది అది. నువ్వు అది బ్యాలెన్స్ చేయగలవా? స్పీడ్గా గాడిద ఎలాగ వెళ్తుంది? నీకు ఫస్ట్ గాడి మీద 5 రౌండ్లు వేపించి తర్వాత నీకు వీడియో గేమ్లో గుర్రం తోలేదు నేర్పిస్తాము. మొబైల్ ఎక్కిచ్చి హార్స్ రైడింగ్ అని మొబైల్లో ఉంటుంది. గాడిద మీద ట్రైనింగ్ ఏంటి అయినా నాకు అది నచ్చలే. నీకు నచ్చితే ఏమి నచ్చపోతే నచ్చిన వాళ్ళు చేస్తారు. డబ్బులు కట్టు. దేనికి? బటర్ స్కాచ్కి 3 కేజీలు నాకే. మళ్ళా నువ్వు వస్తానవని నువ్వు సాయంత్రం ఎక్కుతావు కాబట్టి నిన్ను మొయ్యాలని చెప్పి 3 రౌండ్లు వేయించే దానికోసమే 3,000 పెట్టి బటర్ స్కాచ్ తెప్పించిన. అదా గాడిద గురించి నేను ఎందుకు కట్టాలా డబ్బులు? మీరు పెట్టారు, మీరు కట్టుకోవాలి. మీ మెయింటెనెన్స్ కాబట్టి మీరు చూసుకోవాలి కదా. అది ఇప్పుడు టైం వేస్ట్ ఎవరికి అయింది? అది నాకు. నీకైందా నాకేందా? ఇద్దరికేనా? మళ్ళీ ఎవరు నష్టపోయింది? అది మీరు. మళ్ళీ ఎవరు డబ్బులు కట్టాలా? నేను. అది మళ్ళీ అదే మళ్ళీ ఎవరు డబ్బులు కట్టాలా? నేను. అది మళ్ళీ అదే ఓపెన్ అయిపోతానులే. నువ్వు నిజంగానే నువ్వు వీరుడు, హార్స్ రైడర్, నీకు కట్టి సెట్ అవుతుంది. అద్ద బంధువులు తీసుకొస్తున్నారు చెత్త. ఈ పక్క ఏంటన్నా ఏమైనా కావాలా ఐటమ్స్? ఎంత బంధువులే ఏమైనా ఐటమ్స్ తక్కువ రేటుకి వస్తాయి. ఇదో పౌచ్లు, పరక, ఇట్లాంటివన్నీ సామాన్లన్నీ పడేస్తాంటారు. బాగున్నావు పెద్దయ్య? గుర్రపు స్వారీ నేర్పిస్తాను పిల్లలకి. గుర్రందో లేదు, ఏదో ఒకటి చెయ్యాలి కదా బాబా, ఏదో ఒకటి చెయ్యాలి కదా. చెయ్యాలంటే ఏది? గుర్రం నేర్పిస్తాను అక్క. గుర్రం మంచిదే కదా. అదే కదా, మంచిదే కదా, నేర్చుకోవాలి. చూడు ఏమైనా గుడ్లు ఉన్నాయి, 2-3 గుడ్లు ఉన్నాయి, దాన్ని తీసుకుంటావా? బలానికి
నువ్వు సాయంత్రం గుర్రం ఎక్కినాక ఇంక నువ్వు గుడ్లు తింటేనే కదా నీకు బలం వచ్చేది. మళ్ళా ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ కొట్టి గాడిద మీద నేను డబ్బులు నువ్వు మాడికి మొదటికి వచ్చి గాడిద మీద ఫస్ట్ నువ్వు ఫోకస్ గాడిద మీద పోతాననేది పక్కన పెట్టేసి నువ్వు ఏ దాని మీద కూర్చున్నా నీ షూప్ అనేది స్ట్రైట్ ఉండాల. నువ్వు ఏ దాని మీద కూర్చున్నా నీ షూప్ అనేది స్ట్రైట్ ఉండాల. నీ అమ్మ హీరో పోతున్నాడు అన్నట్లు ఉండాల గాడిద మీద. నువ్వు అది మర్చిపో గాడిద గీడిది అనేది. ఇంకేంటి ఏది గుర్రమా మనం అనుకోవాలంతే. పిలో ఒకసారి మీ గుర్రాలు యాది మాటినవు నువ్వు ఎక్కుతానంటే మళ్ళీ అట్లా ఏమన్నా పంపించి ఎదిగిచ్చి ఈ క్లాసుల కోసం ఫోన్ల మీద ఫోన్లు. ఏది గుర్రం సారికి మళ్ళా నీకు ఒక్కసారి లేదు గాడిద ఉంది కదా డబ్బులు తిను కొత్త సింహం చూసినావా? గుర్రం మీద పోతాండి వెనకాల కుక్క వస్తుంది. అట్లా నేను గాడిద మీద పోయేటప్పుడు వెనకాల అది వరకెత్తుతుంది. నీకు అన్నీ సినిమాలో ఎఫెక్ట్స్ ఇస్తాను, అర్థమైందా? ఆశమాషిగా ఉండదు. జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట, నాలో జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట. ఉన్న నాళ్ళు నువ్వు ఇంకా సన్న చిరంజీవి అవుతావు. ఇప్పుడు నువ్వు దాని గాడి మీద ఎక్కించి వెనకాల పటాకులు పేలుస్తాము. ఒకటేమైనా 30 రౌండ్లు కడతాం కదా. నీకు మొత్తం అంతా గాడికి వేసినమ్మ, కాళ్ళకి గాడిదకి నీ నడుముకి మొత్తం అంతా కుర్చీ అతికిస్తుంది. దానికి హార్స్ చూసినావు కదా, హార్స్ పైన కుర్చీ వస్తుంది. డైనింగ్ టేబుల్ వేసుకుంటాం చూడు, కుర్చీ చెక్కది. మననే పడేసినారు వేరే వాళ్ళు. దాన్ని సెట్ చేస్తే దాని మీద కూర్చుంటావు, నువ్వు ఉరుకుతూ ఉంటావు, వెనకాల వస్తుంది. ఎవరిని మూలకి ఎట్లా ఇస్తుంది? కట్టేస్తే నువ్వు దిగాలనుకున్నా దిగలేవు. నేను వేరే పని మీద పోయి మళ్ళీ 2.5 గంట సేపు తర్వాత అడ్డ వస్తా. ఇప్పుడు దాకా నేను అలా స్వారీ చేయడం వెనకాల కుక్క ఉరుకుతా ఉంటుంది. ఇంక ఇదే పనే మీకు. ఇంకా గింగరాలు తిరుగుకుంటూ కూర్చోడమే. ఆ డబ్బులు కొట్టేసి చేసేద్దాం. ఎందుకంటే నాకు వేరే కస్టమర్స్ కూడా ఉన్నారు. మరి నువ్వు గుర్రం స్వాది నేర్పిస్తాను అంటున్నావు, గాడిని తీసుకొచ్చి దాని మీద నేను ఎలా మరి డబ్బులు ఇయ్యాలా? మూగజీ వాళ్ళకి పెట్టాలని లేదా నీకు? ముందు పెడతాను, ఒక బిస్కెట్ ప్యాకెట్ ఏదో పెడతాను. కానీ వాడు చెప్తా నీకు గుర్రమే కదా, నీకు కుక్క కూడా అప్పు చెప్తాను. డబల్ వెనకాల అది పరిగెత్తుకుంటూ వస్తాడు, నువ్వు ముందర ఇది పోతుంటుంది. నీకు సాంగ్ పెడతాను, స్పీకర్ లాంచ్ చేస్తాను. జీవితమే ఒక ఆట, సాహసమే పూడు ఆట అని. మీ అమ్మ తిరుగుతూనే ఉంటారు 2.5 గంటలు. నేను వేరే వాళ్ళ క్లాసెస్ ఇచ్చి వస్తా. అంతవరకు మీరు అదే జీవితమే ఒక ఆట అన్నట్టు తిరుగుతూనే ఉంటారు. అర్థమైందే? డబ్బులు ఫోన్పే నెంబర్ చెప్తున్నా, వేరే వాళ్ళు తెద్దు, రాసుకో. ఫోన్పే కొడుతు. నేనప్పుడు నేను అయినా డబ్బులు ఏమి దేనికి వెయ్యాలా? దేనికి వేస్తావు నువ్వు? దేనికి వెయ్యాలా? నేర్చుకునే దానికి. నేర్చుకోవడానికి కదా. ఏం గుర్రం ఏంటి? గుర్రం కాదు కదా, గాడిది కదా. నేను ఎందుకు కొడతాను? చూసా గాడిద అంటున్నది ఎట్లా వెళ్ళిపోయి భయపడి నేనేం చేస్తాను? డబ్బులు అవన్నీ వద్దు కానీ మంచి కాదు. నేను అయితే డబ్బులు ఇవా దేనికి? గాడిద మీద ఎవరైనా కడతారేంటి అలాగా? డబ్బులు ఎవరైనా గాడిద మీద ట్రైనింగ్ తీసుకుంటుంది? గాడిద మీద బట్టలు ట్రాన్స్పోర్ట్ చేయడం లేదా? గాడిదతో ఏం ఉపయోగమే లేదా? గాడిద జట్కాలకు గట్టలేదా? మంచిది అది. మళ్ళా మనం ఏ దానికి ఉపయోగించుకోవాలని మన ఇష్టం. నీకు గాడిద అయితే గుర్రమైంది. మీరు ఇప్పుడు జంతువుల్ని విడదిద్దండి. ఉదానికి వాల్యూ వేయడము, ఉదానికి తక్కువ వేయడము అట్లా చేయొద్దు. అది పరిగెత్తుతుంది, ఇది పరిగెత్తుతుంది. రెండు ఒకటిగానే చూడాలి మనకి. రెండు గాడిదైనా గుర్రమైనా రెండు కళ్ళు పరిగెట్టదు కదా. ఎంత స్పీడ్ కాదు నీకు? 150. వంకాయ బాంబు పెట్టాను కదా 150. వంకాయ బాంబు పెట్టాను కదా గాడిదకి 150. ఏమి 200 పరిగెత్తుంది పేలితే. గాడిదకి వంకాయ బాంబు పెడితే నన్ను ఏదో మూలకి నువ్వు ఆ స్పీడే పోవాలనుకుంటున్నావు కదా. లేదా నీ కింద వంకాయ బాంబు, దానికి ఒక వంకాయ బాంబు పేల్చుకోండి. ఇద్దరు ఓడేమో జెట్ స్పీడ్ లో పోతారు. ఇంకా ఆగరు కూడా ఆగరు. నీకు విజయవాడలో ఆపుతుంది పోయి ఇంకా డైరెక్ట్గా. డబ్బులు కట్టు. డబ్బులు అయితే లేరు. వాటర్ గాజ్ ఎవరు ఎత్తావే? నువ్వు తీసివే? ఉందిలే, అక్కడ ఉందిలే. మళ్ళీ వస్తుంది అది. కొద్దిసేపు వాకింగ్ రన్నింగ్ పోయింటా ట్రైనింగ్కి. డబ్బులు కొట్టేసాం. లేవు కదా. గాడిద మీద ఎవరు కొడతారు చెప్పు నువ్వు? అయినా గుర్రం తీసుకొచ్చావు అనుకో నేను కొట్టినా పర్లేదు. గాడిదని తీసుకొస్తే నేను ఎలా కొడతాను అమౌంట్? నువ్వు కొట్టవు. నువ్వు జాయిన్ కావు క్లాసెస్. అవుతాను. మళ్ళీ గాడిదని తీసుకొచ్చి నాకు డబ్బులు కట్టమని నేను ఎలా కొడతాను? మళ్ళీ గాడిదని తీసుకొచ్చి నాకు డబ్బులు కట్టమని నేను ఎలా కొడతాను? ఇప్పుడు దాని స్పీడ్ చూపించాలా నీకు? అంతే. స్పీడ్ చూసాక నేను వేస్తాను. అమౌంట్ కావాలి. ఇస్తావు కదా. ఎంతకాలం నీకు స్పీడ్?
100 కిలోమీటర్లు. సరే 1500 2000 ఇస్తే ఆ 100 కిలోమీటర్లు ఆ పక్క నుంచి నేను వస్తా అంటాను. దీనికి అమౌంట్ నాదే. మళ్ళీ 100 కిలోమీటర్లు ఉన్నావు కదా, 100 కిలోమీటర్ల నుంచి రాలి కదా ఇటుకి. అది ఎలాగవుతుంది? నువ్వే కదా 100 కిలోమీటర్లు అంటే ఇది 100 కిలోమీటర్లు అన్నాను అంతే. నేను ఒక స్పీడ్ ఉండాలి. స్పీడే 100 కిలోమీటర్లు. ఆ 100 కిలోమీటర్లు ఆ పక్క నుంచి వస్తా దాని మీద. గాడిద యాదోలే మాకు వచ్చింది అది. గుర్రమా గాడిద? నువ్వు రెండు వేరుగా చూడొద్దు, రెండు కళ్ళు ఉన్నట్లే, రెండు మన బిడ్డలు ఉన్నట్లే. చెవులు 2 పెదాలు వేరుగా చూడొద్దు, రెండు కళ్ళు ఉన్నట్లే, రెండు మన బిడ్డలు ఉన్నట్లే. చెవులు 2 పెదాలు, తోక, కాళ్ళు 4 అన్నీ ఉంటాయి రైటే. స్పీడ్ ఉండదు కదా. స్పీడ్ నీకు ఒకసారి చూపిస్తాను కదా, నీకు లైవ్ డెమో ఇస్తాను. దాన్ని బట్టి నువ్వు తీసుకుంటావా తీసుకో అనేది నువ్వు డిసైడ్ చేసుకో. అది ఎగ్గించి కాలుతకూడదు అంతది నీకు, అది ఎగ్గించి కాలుతకూడదు అంతది నీకు, అది తెలుస్తుంది. అదేందుకు అలా అంతది? ఎంత స్పీడ్ అంతా చూస్తావు దేనికి? గాడితో. నన్నా మళ్ళీ ప్రతి ఒక్కరు ఎక్కేటప్పుడు ఎవరు అదే మామూలు ట్రైనింగ్ లో పార్ట్ అది గాడితో తన్నీయడము. అవి కూడా ఉంటాయి ఏంటి? ఏది తన్నీయడమా? రేపు పొద్దున్న పొరపాటు అంతే, అదే అలవాటు అయితే వేరు కదా. అది అలాగా, అది ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి. ఏది ట్రైనింగ్ అన్న ట్రైనింగ్ లోనే ఉండాలా? గాడితో కాలుతో తన్నడం ఎంతవరకు కరెక్ట్? అది నీకు గాడితో తన్నించుకుంటే రాసి పెట్టింది అలా. అది నాకా రపదాం రా తన్నిని రావు చూద్దు ఒకసారి. 3 గుర్రాలు మంచిగా నెమ్మ. ఒకటి కర్ణాటక, తమిళనాడు పోయింటే ఎతకాల మనం. అవి ఆడుంటాయి, విజిల్ వేస్తే వస్తాయి.